ఇప్పుడు సాధారణ ఇప్పుడు యాంజియోప్లాస్టీ కానీ స్టంటింగ్ కానీ అంటే ఇది అపోహన వాస్తవం తెలియదు. చాలా అంటే పెద్ద వాళ్ళలో మనం యాంజియోప్లాస్టీ లేదా స్టంటింగ్ చేయడం వల్ల బెనిఫిట్ కంటే రిస్క్ ఎక్కువ అన్న అనుమానాలు ఉన్నాయి. సో మీకు అంటే యూ హ్యావ్ ఏ హిస్టరీ, మీరు 106 year old వ్యక్తి మీద వైద్యం చేశారు కదా. సో ఈ రిస్క్ వర్సెస్ బెనిఫిట్ని మాకు వివరిస్తారా? అదే రకంగా ఆ పేషెంట్ గురించి చెప్పండి, అసలు ఏం జరిగింది? మీరు ఈ 106 ఏళ్ల వ్యక్తి మీద అంటే ఏం వైద్యం చేశారు? హార్ట్ అటాక్ సిచ్యువేషన్లో ఎంత వయసు అయినా సరే యాంజియోగ్రామ్ చేసినాక రక్తనాళం అనేది ఆర్టరీ అనేది బ్లాక్ అయితే కనుక అది ఓపెన్ చేసి స్టెంట్ పెట్టడం అనేది ఈజ్ ద రైట్ ట్రీట్మెంట్. వయసుతో నిమిత్తం లేదు అది. ఓకే. ఎందుకంటే హార్ట్ అటాక్ అయినప్పుడు ఇక ట్రీట్మెంట్ ఇవ్వాల్సిందే. అది కొన్ని సిచ్యువేషన్స్ ఉంటాయి. పెద్ద వయసు ప్రెడిక్టబుల్ సిమ్టమ్స్ ఉంటాయి. అంటే 1 kilometer నడిస్తే నాకు నొప్పి వస్తుంది, 2 kilometers నడిస్తే నాకు నొప్పి వస్తుంది. వాళ్ళకి ఐ థింక్ మనం 1-2 సార్లు ఆలోచించి యాంజియోగ్రామ్ చేసి చూసుకోవాలి, బ్లాక్స్ ఎట్లా ఉన్నాయని చూసుకోవాలి. అందులో కూడా కొన్ని సర్టెన్ టైప్స్ ఆఫ్ బ్లాక్స్ ఉంటాయి. కొన్ని ఇంపార్టెంట్ ఏరియాస్ని వదలటం మంచిది కాదు. బట్ జనరల్గా అట్లాంటి సిచ్యువేషన్స్లో మెడిసిన్స్ ట్రై చేయడంలో తప్పలేదు. మెడిసిన్స్ కనుక పనిచేసినాయి అనుకోండి, యూ కెన్ కీప్ గోయింగ్ విత్ దట్. సో 2 things అనమాట. హార్ట్ అటాక్ జనరల్గా ఆల్వేస్ రైట్ థింగ్ టు ట్రీట్ ఇట్ విత్ ఎ స్టెంట్. స్టేబుల్ సిచ్యువేషన్లో ప్రెడిక్టబుల్ సిమ్టమ్స్ ఉన్నప్పుడు మెడిసిన్స్ ట్రై చేసి, మెడిసిన్స్ అవ్వకపోతేనే అప్పుడు స్టెంట్స్ అనేది డెసిషన్ తీసుకోవచ్చు. సో ఐ థింక్ మీ ఇండికేషన్ రోబస్ట్గా ఉన్నప్పుడు ఐ థింక్ సైడ్ ఎఫెక్ట్స్ కానివ్వండి, ఈ నష్టాలు ఇవన్నీ నేను అనుకోవటం ఫ్యాక్టర్ అవ్వని నా ఉద్దేశం. ఎప్పుడైతే మన ఇండికేషన్ కొంచెం సాఫ్ట్గా ఉంటేనే మనం ఇట్లాంటి వాటన్నిటి గురించి భయపడాల్సి వస్తుంది, బాధపడాల్సి వస్తుంది. అట్లాగే 106 year old లేడీ యాక్చువల్గా ఆవిడ వికారాబాద్, షీ కేమ్ ఇన్ విత్ ఎ హార్ట్ అటాక్ అనమాట. షీ వాజ్ ఇన్ టెరిబుల్ పెయిన్, సివియర్ చెస్ట్ పెయిన్తో ఉంది. వెరీ స్మాల్ లేడీ, చాలా థిన్ బిల్ట్ అనమాట. సో ఈసీజీ చూడంగానే హార్ట్ అటాక్ లక్షణాలు కనిపిస్తున్నాయి. ఈసీజీలో కుడివైపు రక్తనాళం బ్లాక్ అయినట్టు అనిపించింది. ఇమ్మీడియట్గా యాంజియోగ్రామ్ తీసుకున్నాము. పెద్ద వయసు అవటం వల్ల ఏమైందంటే లోపలికి పోయే దారులన్నీ కూడా టార్చర్స్ ఉన్నాయి అనమాట, వంకర టింకర్లుగా. ఇట్ వాజ్ ఎ ఛాలెంజ్, బట్ వీ డీల్ విత్ దిస్ ఆల్ ద టైమ్. సో దానికి సంబంధించిన టిప్స్ అండ్ ట్రిక్స్ వాడేసి కుడివైపు రక్తనాళం ఇమ్మీడియట్గా ఓపెన్ చేసి స్టెంట్ పెట్టగానే టేబుల్ మీద చక్కగా నిద్రపోయిందాం. ఇంకా నొప్పి లేదు, ఏమీ లేదనమాట, నిద్రపోయింది. ఆ తర్వాత 2 days తర్వాత డిశ్చార్జ్ చేయడం జరిగింది. ఆ తర్వాత రెగ్యులర్గా ఫాలోఅప్కి వచ్చేవాళ్ళు. ఐ కేమ్ టు నో షీ పాస్డ్ అవే at 110. ఓహో. సో మీరు ఇంకొక 4 సంవత్సరాలు. గ్రేట్. వాళ్ళ అబ్బాయి ఉండేవాళ్ళు, ఆవిడికి ఇఫ్ ఐ రిమెంబర్ వెల్ ఐ థింక్ 7 పిల్లలు అనుకుంటా. పెద్ద అబ్బాయి హూజ్ ఆల్మోస్ట్ లైక్ late 70s దగ్గరుండి తీసుకొచ్చేవాడు. ఇప్పుడు మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. అవును, మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై 50 to 80% తగ్గింపు.